ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కనబట్ల వాళ్ళ అంచనా మీద కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ అయ్యాలి. నేను డీజీపీ గారికి కూడా లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తుల మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు తీసుకురా బయటికి రండి, పలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్ది రెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐడి ఈయనకున్నటువంటి ఆస్తుల మీద ఈయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని, అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. బాబు ఏ వ్యాపారం వచ్చింది చెప్పు, సున్నాదేవి గారికి నా పేరు. సరే నువ్వు అడిగావు కాబట్టి సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి నేను నిజం చెప్తాను. ఇప్పుడు నేను చెప్తాను, పాపతో చెప్పిస్తాను, సున్నాదేవి గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను. సున్నాదేవి గారు చెప్తాను. ఇంకా సుబ్బయ్య గారు ఉన్నాడు, సుజనా చౌదరి గారికి దగ్గరికి రోహిత్ పాప ఈ పాప మాస్టర్స్ చదువుతుంటే ఈ పాపకి ఫీజు కట్టాలి, డబ్బు లేదు. వాళ్ళ చెల్లికి పాప నేనే ఫీజు కట్టాడు, ఆయన కావాలి ఏమన్నా వచ్చారు. సరే అని చంద్రశేఖర్ గారు మా పార్టీ ఇండియన్ పార్టీ అధ్యక్షుడు నా దగ్గర తీసుకొచ్చారు. సరే అదే నేను సుజనా చౌదరి గారి దగ్గరికి నేను నారాయణ గారు ఈ పాపని సుబ్బయ్య గారిని వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్ళి సార్ ఇలాగ అమ్మ మాస్టర్స్ చదువుతుందండి, చాలా పేదవాళ్ళు, వాళ్ళ నాన్న ఒక డ్రైవర్ అండి, వాళ్ళకి సహాయం చేయాలి చాలా అంటే ఏ సహాయం చేశారో ఇప్పుడు పాప చెప్తుంది. పేపర్కి వెళ్తామండి అమ్మ, అమ్మా పేపర్కి అమ్మాయి చదువుకుంటుంది, పేపర్కి వెళ్ళింది అని పాప అమ్మాయి ఒకటి అడిగితే 3 చేశాడు ఆయన. ఆ 3 కూడా ఏం చేసిందో చెప్తాను. అయితే సుజనా చౌదరి గారికి నాకు మాత్రమే సంబంధం చెప్తున్నాను. సుజనా చౌదరి గారు 2013 నుంచి ఎర్రనాయుడు గారు చనిపోగానే ఈ జిల్లాకి ఇన్ఛార్జ్. ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నన్ను ఆయన అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు. ఆనాడు ఎంపీగా పార్లమెంటు సీట్ ఇచ్చినటువంటి కేసీఆర్ నాని ఆ రోజు నుంచే నన్ను వ్యతిరేకించేవాడు. బీసీకి ఇవ్వకూడదు ఇది అని నన్ను వ్యతిరేకిస్తే సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరి భూకారంగా నేర్పించే వాళ్ళ పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు గోహెడ్ కేసీఆర్ నాని ఎవరు మాట్లాడక్కడా భూకారంగా నేర్చేయమని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుజనా చౌదరి గారితో మాకు మంచి సంబంధాలు. అలాగే సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలోకి రావడానికి ఆయన ఎంత గౌరవించాడంటే నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి. ఫస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని నాకు పోటీ చేశాడు. అక్కడ నన్ను ఆశిస్తున్నావు కదా ఏంటి మరి అన్నాడు. నేను ఒకటే చెప్పాను, సార్ కూటమిలో వెళ్ళిపోయింది, ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా, మీరు వస్తే మరీ హ్యాపీ. మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు, మీరు సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తులు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే మాకు అంతకన్నా ఇది లేదు, మీరు రండి సార్. ఎందుకంటే సుజనా చౌదరి గారి గురించి నాకు బాగా తెలుసు. ఒక 10 మందికి ముందు హెల్ప్ చేసే గుణం ఉంది. ఇప్పుడు ఆ పాపను తీసుకెళ్ళి ఒకటి అడిగి 3 చేశాడే, ఆ 3 ఏం చేశాడని చెప్తారు. అలా సుజనా చౌదరి గారి గురించి అడిగారు కాబట్టి మీరు సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి నాకు సంబంధం గురించి చెప్తాను. సుజనా చౌదరి అనే వ్యక్తి చాలా మనిషి. ఆయనతో మేము ఎప్పుడు జీవితంలో గొడవ పడము. ఆయన అసలు ఎవరిని తీసుకెళ్ళా సహాయం చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు నాకు రాజకీయంగా 2013లో అర్బన్ పార్టీ అధ్యక్షుడు చేశాడు.
ఎమ్మెల్సీ అప్పుడు ఆయనే ఇన్ఛార్జి, ఆయన రికమెండ్ చేశారు. కేసీఆర్ నాని నాకు అడ్డుపడినా అలాంటి వ్యక్తికి నాకు పడకపోవడం ఏంటి? కావాలని అన్ని పత్రికల్లో రాయడం అవన్నీ కరెక్ట్ కాదు. సుజనా చౌదరి గారు ఒక నిజాయితీ గల శాసనసభ్యుడు. ఎవరిని తీసుకెళ్ళి మనం ఏ సహాయం అడిగినా సరే ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆ పాపతో చెప్పిస్తా ఏ సంబంధం ఏం చేశాడు పాప రామ్మ రోహిత్ ఒకసారి. తర్వాత సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మీతో మాట్లాడింది. నా పేరు రోహిత్. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే లాస్ట్ మండే నేను వెంకన్న గారి దగ్గరకు వచ్చాను. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పి, అది మాస్టర్స్ కోసం నాకు ఇలా ఫీజు కావాలి సార్ అని చెప్పి నేను వెంకన్న గారి దగ్గరకు వచ్చాను. అయితే ఆయన వెంటనే నేను సుజనా చౌదరి గారి దగ్గర తీసుకెళ్తానమ్మా, నేను చేయకపోయినా నేను చేపిస్తాను అని చెప్పి తీసుకుని వెళ్ళాను. ఆయన లేకపోతే ఆ రోజు నాకు ఇంకా అయ్యేది కాదు. ఆ రోజు నేను అడిగింది కొంచెం అయితే ఆయన ఇంకా నాకు 3-4 ఎక్కువ చేస్తాను అని చెప్పారు. నేను ఫీజు గురించి అడిగాను. ఆయన ఇంకా ఫ్లైట్ గురించి ఇంకా నా ఎక్స్పెన్సెస్ గురించి కూడా నా ఆయన హెల్ప్ చేస్తానని చెప్పారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఎనఫ్ టు స్ప్రెడ్ ద న్యూసెస్ లైక్ దిస్. అండ్ వెంకన్న గారు సుజనా చౌదరి గారికి మధ్య ఏ గొడవలు లేవు. దే ఆర్ వెల్. ఫీజు గురించి అని వస్తే నా దగ్గరికి నేను సుజనా చౌదరి గారి దగ్గర తీసుకోవాలి. సుజనా చౌదరి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో చెప్పాను. సుజనా చౌదరి గారు లైన్లో ఉన్నారు. ఈ పాపను తీసుకెళ్తే పాప అడిగింది ఏంటంటే ఫీజు అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే అమ్మ ఫీజు కాదు, ఫీజు కట్టే ఫీ అని పిలిచాడు. ఫీజు కట్టేయండి, మాస్టర్స్ చదువుతున్నావా, తర్వాత అమ్మ ఏదన్నారు వీసాకి అయ్యే ఖర్చులు ఆ అమ్మాయికి చూడండి సార్. మీరు లైన్లో ఉన్నారు, మీరు మాట్లాడకండి సార్, మీకు మీరు తర్వాత మాట్లాడండి. మళ్ళీ ఫ్లైట్ టికెట్లు అమ్మాయి తీయండి. అమ్మ నీకు అక్కడ 3 నెలలు ఉద్యోగం రాదు, ఆ ఉద్యోగం వరకు వచ్చే వరకు కూడా నేను అన్నీ చేసి పెడతాను. తర్వాత అమ్మ నీకు హెల్ప్ చేయాలని చేయొచ్చు, కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నిలబడితే నువ్వు పైకి వస్తావు. అప్పటి వరకు ఆ పాపకి ఏ ఇబ్బంది కలగకూడదని అక్కడ చెప్పాడు. ఏది నీవు వెళ్ళిందేమో ఫీజులు ఉండేలో ఆయనేమో ఎన్ని చేసి పెట్టాడు. చేసి పెట్టి చక్కగా గంట కూర్చొని మాట్లాడితే మా ఇద్దరికి సుజనా చౌదరి గారి స్థాయి అంటే కొత్త ఆయన స్థాయి అంటే చెప్పండి. ఆయనకి నాకు పడకపోవడం దీంట్లో అర్థం ఉందా? ఒకసారి సుజనా చౌదరి గారు కూడా ఆయనకి నాకు ఉన్నటువంటి సంబంధం, ఆయన నాకేం చేశారో మీ అందరికీ చెప్పాను అంతకుముందే. ఆ పాప మాట్లాడే ముందు సుజనా చౌదరి గారు కూడా మీరు ఒకసారి లైవ్లో మాట్లాడతారు సార్. ఒకసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడండి సార్. ఆగండి సార్, ఆగండి, అది వినపట్లేదు. ఇది శ్రీనివాస్ స్పీకర్ సార్, ఇది కొద్ది గట్టిగా మాట్లాడండి సార్. సార్ కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. అవన్నీ మా ఫౌండేషన్ వాళ్ళకి చెప్పాను. అంతకు మించి వేరే తర్వాత కాన్స్టిట్యూన్సీ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఇద్దరు కమిటీ కొత్త దసరా వస్తూ ఉంది. ఆ రోజు అతనికి ఉన్న అనుభవం తక్కువే చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు రాయబాకండి. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కదా? అవును అవును. ఒకసారి అయిపోయి చెప్పండి సార్. మీరు అవన్నీ చెప్పాను, నువ్వు చెప్పు. నేను చెప్పా 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ నాకు వద్దంటే ఈయన ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీలో ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి రికమెండ్ చేశారు. ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన పెట్టారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా వెంకన్న సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు విలేకరులు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరో ఆయన
కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరైనా? తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే మీకు చెప్తున్న విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి సార్ థ్యాంక్ యూ సార్. నేను వెళ్తాను. చెప్పారు కదా ఆయన ఎవరిని చంద్రబాబు గారికి కూడా వాళ్ళ క్యాండిడేట్లా పనిచేశారంటే అలాగా తప్పుడు కూడా అదేవిధంగా మీకు కూడా ఒకసారి రామానికి మండిపోతుంది. ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది. ఎన్ని తప్పు ఒక సమాజంలో అందరం కలిసి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలా తమ్ముడు నుంచి మాత్రం ఒకటే ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకమైతే వాళ్ళకి వ్యతిరేకం. నేను చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్. నాకు రెండో ఏజెండా ఎప్పుడూ ఉండదు మీకు. అలా కేసీఆర్ నాని మీద ఉన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా నా ఏజెండా ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళకి నేను ఫేవరు. చంద్రబాబు గారికి వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి అని పేరు చేయాలని నేను వ్యతిరేకం. అది ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరిని ప్రేమించిన మనిషిని, ఒక బీసీని, విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి మా మీద ఏర్చుకో కొంతమంది అలాంటి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బందులు ఏంటి మన చక్కగా అన్ని మాట్లాడుకుంటే డెవలప్మెంట్ గురించి ఎలా రాశారు ఆ పాపగా నేను అంత సహాయం చేస్తానంటే ఇప్పుడే మీడియా అన్నారు కదా. చంద్రబాబు గారికి కూడా భద్రం మీద వేసుకొని అతను పనిచేసినట్టు అతను పోటీ చేసినట్టు పనిచేసి కల్పించారని చెప్పడం అన్ని తప్పు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి. ఇంకోటి ఏంటంటే చిత్తూరు వీరప్పను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చిత్తూరు వీరప్పంది నీవు సిఐడికి పని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ.